ఇదిగో కేజీ ముల్తాని మట్టి 10,000 సవక ప్లాస్టిక్ కవర్ నిండా తీసుకెళ్ళిపోతాను. మట్టి సవక అగ్నిపర్వతం మామూలుగా ఉండదు, తెల్లగా అయిపోతాను. ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం. 4,000 సంవత్సరాల నుంచి రగులుతున్న అగ్నిపర్వతానికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు మట్టి మట్టి. అదైతే కాపరు, జింకు, బోల్డ్, నీళ్లు, అన్ని పెట్రోలియం, గ్యాస్. వెల్కమ్ టు అగ్గి. అగ్గిదేవుడు అమ్మా, అగ్గిదేవుడు కొని ఈ డబ్బులు అక్కడ వేస్తే ఆ డబ్బు కడిగి బంగారం అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది హిందీలో ఉందండి. హిందీలో ఎందుకు ఉందంటే ఇది వినాయకుడు గణపతి బప్ప మోరియా. రండి రండి లోపల చూపిస్తానండి. అదిగో 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 వినాయకుడు గణపతి బప్ప మోరియా. అదిగోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదంటే శివుడి విగ్రహం, నటరాజస్వామి విగ్రహం. వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఎప్పుడు చూడండి మట్టి అగ్నిపర్వతాన్ని, అగ్గికొండని, అతి పురాతనమైన దేవుడి గుడిని. సో సూపర్ ఉంటుంది, పూర్తిగా చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అజర్బైజాన్. సో నమస్తే బెగునారా ఫ్రమ్ గుబుస్తాన్. గుబుస్తాన్. సో టుడే what we going to see? ఏం చూస్తున్నాం? We are going to see today Gubustan Art Museum and mud volcanoes area, fire mountain, fire temple and first oil well of the world. ఓకే, చాలా చూస్తున్నాం అండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఫస్ట్ లైక్ కొట్టి పూర్తిగా ఎంజాయ్ చేయండి. చాలా అడ్వెంచరస్ అయితే ఉన్నాయి. We are calling this stone Gavaldash. Gavaldash is music stone. Music with this stone and went to ఇది మ్యూజిక్ స్టోన్ అంటే అండి. చూడండి, బాగుంది మ్యూజిక్ స్టోన్, సూపర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎక్కడ ఉన్నామమ్మా? ఫస్ట్ ప్లేస్ Gubustan rock area. It is petroglyphics about Stone Age. ఆదిమానవుల కాలం నాటి రాళ్ల మీద ఆదిమానవులు చిత్రాలు వేశారు, అది చూడడానికి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్న కుబురుస్తాను ఆషామాషి స్థలం కాదండి. 30,000 నుంచి 40,000 చరిత్ర కలిగిన చిత్రాలు, చాలా గొప్ప చిత్రాలు మీకు చూపిస్తాను. మీకు అర్థమవుతుంది ఎంత విలువ కలిగినవో. సో మీరు చూసుకుంటే ఆ రోజుల్లో ఆదిమానవులు చెక్కిన అది ఏది, తేలు, నక్షత్రం, తర్వాత పాము, మిగతావన్నీ. సో మీరు చూసుకుంటే ఎద్దులు, మనుషులు, వేట అక్కడ నీట్గా. అంటే ఆ రోజుల్లో అంటే పెట్రోగ్రఫీ అని చెప్పి ఆదిమానవులు కార్వింగ్ అంటారు. మన ఇండియాలో కూడా ఉన్నాయండి కార్వింగ్. స్టోన్ రాక్ కార్వింగ్ అని అంటారు. స్టోన్ కార్వింగ్ వేరు, రాక్ కార్వింగ్ వేరు. ఇది రాక్ కార్వింగ్, చెక్కడం, రాళ్ళ మీద చెక్కడం. పెట్రోగ్రఫీ అంటే రాతి మీద చెక్కడాన్ని పెట్రోగ్రఫీ అంటారండి. ఆదిమానవుల కాలం. ఆ రోజుల్లో దే ఆర్ గుబురుస్తాన్ పీపుల్ డ్రింకింగ్, రైట్? Yes, yes. Like a carving, they made holes. సో మీరు చూసుకుంటే ఆ రోజు రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు తవ్వేసి ఉంచేవారు. సో వీళ్ళు వచ్చి వర్షం పడేటప్పుడు నీళ్లు ఒక నుయ్యిలాగా అనమాట. రాళ్ళు ఏంటంటే నీళ్లు అబ్జర్వ్ చేసుకోదు, ఉంటాయి, వాళ్ళు తాగడానికి ఉంటాయి. ఇది బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది. బాగున్నాయండి షెల్టర్స్ ఆ రోజుల్లోని. గుహలు అంటే దాచుకోవడానికి బాగుంది. ఇట్స్ నైస్. ఇట్స్ లైక్ షెల్టర్, ఇట్స్ లైక్ హోమ్. బాగుంది, చాలా బాగుంది. రండి. యా, చాలా బాగుంది. లైక్ యా, ఇట్స్ నైస్. మీరు చూసుకోవచ్చండి, ఇలాగా ఆదిమానవులు కొండల మీద ప్రపంచానికి దూరంగా ఉండేవాడు. అన్నీ ఉంటాయి ఇక్కడ. నక్క బావా, ఇదిగో నక్క బావా, నీకు నాలిస్తాను. నక్క కుక్క జాతికి చెందింది అంటారు కదా, చూడడానికి కుక్కలాగే ఉంది కదా, తోడేలు కుక్క. అమ్మా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? Mud volcanoes. మడ్ వల్కనో అండి. అంటే మొత్తం ఈ కార్లో వెళ్తున్నాం, మామూలుగా ఉండదు. లెట్స్ గో. Finally, we are in mud volcanoes. మడ్ వల్కనోకి వచ్చామండి. చూసారు కదా, అగ్నిపర్వతంకి ఎక్కి వచ్చాం. ఇక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, సో మొత్తానికైతే మనం వచ్చాం మడ్ వల్కనో లోపలికి. ఇదిగోండి చూసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్క అగ్నిపర్వతం వెలుగుతూనే ఉంది, మంట, గ్యాస్ అన్నీ మీకు అన్నీ చూపిస్తాను. సో మీరు చూసుకుంటూ వచ్చేసాము అగ్నిపర్వతంలోకి. ఈ అగ్నిపర్వతంలో నుంచి ఇక్కడ 100 రకాల కెమికల్స్ అయితే వస్తాయండి. ఇది ఏంటంటే ముల్తాని మట్టి, అదైతే కాపరు, జింకు, బోల్డ్, నీళ్లు, అన్ని పెట్రోలియం, గ్యాసు. సో మీరు గ్యాస్ ఇక్కడ మండుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇది గ్యాస్ అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ అగ్నిపర్వతం. ఇది ప్రపంచంలో చాలా తక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి. మడ్డు వాల్కొన అంటారు వీటిని, మట్టి వాల్కొనలు. సో ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్. సో మీరు చూసుకోవచ్చు ఎలాగ బుడగలు వస్తున్నాయో. ఇదిగోండి బుడగలు అలాగ వస్తూనే ఉన్నాయి. అదంతా గ్యాస్ అనమాట. ఇప్పుడు అగ్గి వెలిగితే వెలుగుతుంది అది గ్యాస్. ఇదిగోండి, అదిగోండి, అదిగోండి, అదిగోండి.
సో మీరు చూసుకుంటే అడుగడుగున ఇంకా అగ్నిపర్వతాలు అన్నీ అగ్నిపర్వతం మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి రండి, ఇదిగో 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 ఫ్రెష్ ఫ్రెష్ అలా మలుగుతుంది. ఇదిగో 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 అదిగో 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 పేలి. ఓ చల్లగా ఉంది. కొన్ని చల్లగా ఉంటాయి, వేడిగా ఉంటాయి టెంపరేచర్. మనం ఇప్పుడు కొండ మీద ఉన్నాం కదా, గ్యాస్ ఇదంతా. ఇందులో ఎన్నో మినరల్స్, ఎన్నో విటమిన్లు ఎన్నో ఉంటాయి. అసలు ఇదంతా బంక అండి, బంక. ఇదిగో బంక బంక బంక. ఇది మొక్కనికి రాసుకుంటే ముల్తానీ మట్టి ఎక్కడి నుంచో కాదు, ఎక్కడి నుంచో వస్తుందమ్మా. అందమే అందం, తెల్లగా అయిపోతాం, మామూలుగా ఉండదు. నిజంగా చాలా బాగుంది. నేను ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతాను రూమ్కి, రాసేసుకుంటాను, తెల్లగా అయిపోతాను. ప్లాస్టిక్ కవర్లోని పెట్టేసుకొని రూమ్కి 1 కేజీ తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోతాను. నిజంగా చాలా చాలా బాగుందండి, సూపరు. అజర్బైజాన్ వస్తే మిస్ అవ్వకండి, చాలా చవక. జస్ట్ కారులో తీసుకొస్తారు, సపరేట్ కార్ ఉండాలి దీనికి. అద్భుతం, నిజంగా అద్భుతం అంటే అద్భుతం. మొత్తం బంకమన్ను ఎక్కడ చూసినా బంకమన్ను, నల్లాపోతున్నాం. ఆ ప్లాస్టిక్ కవర్లు ఇచ్చారు మాకు నడ్డానికి. ఇదిగోండి ప్లాస్టిక్ కవర్లు వేసుకోండి అన్నారు, లేదంటే షూలు పాడైపోతాయి అని. అందరూ వాటర్ బాటిల్స్లోని ఆ మట్టిని, ఆ బుడగల్లో వస్తున్న మట్టిని తీసుకెళ్ళిపోతున్నారు. నేను అడిగాను దేనికి అంటే ఫేస్ ప్యాక్ వేసుకోవడానికండి, ముల్తానీ మట్టి కదా అని చెప్పారు. అమ్మా ఇప్పుడు ఎక్కడికి వచ్చావమ్మా? First thrilling oil well of the world. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయిల్ వెల్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చాము, మీకు చూపిస్తాను. 1847లో చేశారు ఇది. సో మీరు చూసుకుంటే ఇది మంచినీళ్ళ నుయ్యి కోసం తవ్వారు ఆ రోజుల్లో. 1846లో తవ్వారు. సో తవ్వితే వీళ్ళు మంచినీళ్ళకి బదులు నల్లగా నూనెలాగా ఏదో వచ్చిందట. చిచ్చి అంటే అప్పుడు దాన్ని సైంటిస్టులు వచ్చి అమెరికా నోబెల్ ఆ సైంటిస్టులు వచ్చి అమెరికా నుంచి వచ్చి వాళ్ళు నోబెల్ బ్రదర్స్ వచ్చి వాళ్ళు ఇది ఆయిల్ అది ఇది అని చెప్పి మొత్తం ఇదంతా వ్యాపారం చేసి బోల్ డబ్బులు గణించుకొని వెళ్ళిపోయారు. సో మొట్టమొదటి ఆయిల్ వెల్ ప్రపంచంలో కనుగొన్నదైతే ఇక్కడ 1846 అజర్బైజాన్ బాకులోని. మీకు అర్థమైందా? చూసుకుంటే అంత చెక్కతోనే మొత్తం. ఆ రోజుల్లో వీళ్ళు చెక్కతోనే కట్టారు, ఎందుకంటే ఆ రోజుల్లో ఐరన్ గట్ట కష్టం కదా, చెక్కతోనే కట్టారు నీళ్ళు కోసం. కానీ ఆయిల్ వెళ్ళొచ్చింది. అదృష్టం అంటే అలా ఉంటుంది. మరి ఈ జాగాలో మీరు ఎక్కడ తవ్వినా ఆయిల్ మొత్తం ఈ ఏరియా అంతా. అందుకే ఇక్కడ పెట్టారు చూడు, ప్రజెంట్ రన్ అవుతుంది, ఆయిల్ తీస్తున్నారు. ఈ జాగా అంతా ఆయిల్. ఓకే పాప, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? We are in Yanardagh. We are in Fire Mountain. How many years burning this mountain? This mountain is burning since 4,000 years. 4000 సంవత్సరాల నుంచి మండుతూనే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు కదండి, మొత్తానికైతే వచ్చేసాం మనం ఫైర్ మౌంటైన్ దగ్గరికి. సో జొరాస్ట్రియన్కి ఇది పవిత్రమైన స్థలం. మీకు ఎరాన్లో చూపించాను కదా. సో వాళ్ళందరికీ ఏంటంటే ఇది దేవుడి కింద అనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఫైర్ టెంపుల్ని బాగా పూజిస్తారు కదా, అగ్గిదేవుడు కదా. సో ఇది అలా మండుతూనే ఉంది గడిచిన 4000 సంవత్సరాల నుంచి. ఇది ఇంకా ఎక్కువ ఉండేది, ఇంకా అలా తగ్గిపోయింది. ఒక మంచి కోరుకొని ఈ డబ్బులు అక్కడ ఇస్తే ఆ డబ్బు కరిగి బంగారం అవుతుంది. సో నా సబ్స్క్రైబర్లు అందరికీ బంగారం రావాలి, అది ఆరోగ్యం బాగోవాలి, నేను కూడా బాగోవాలి కోరుకొని బుష్ వేసాను. అదంతా పరిగి బంగారం అయ్యి మీకు బంగారం వచ్చి నాకు వచ్చి అబ్బో బ్యాంక్ బ్యాలెన్స్లు అందరికీ నిండిపోవాలి. అది
4000 సంవత్సరాల నుంచి మండుతూనే ఉంది ఆ కొండ, అగ్గికొండ, బుజ్జికొండ, మన కొండ. మీరు చూసుకుంటున్నారు కదా, అజర్బైజాన్ని ల్యాండ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అసలు ఇప్పుడు అంటే అందరూ డిగ్గింగ్ చేసేసి ఇక్కడ మండిపోయింది, కానీ లేదంటే ఇదంతా ఉండేది. సో ఆ రోజుల్లో అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసేవారు. అలా 4000 సంవత్సరాలు అంటే తక్కువ మాటలు కాదు కదా. చూడండి ఎంత వస్తూనే ఉంది, అలా గ్యాస్ వస్తూనే ఉంది. వీళ్ళకి గ్యాస్, ఆయిల్ బాగా అజర్బైజాన్లో ఎక్కువ ఉంటాయండి. సో ఈ కొండ మీద మీ అభిప్రాయం ఏంటంటే చాలా బాగుంది కదా, నిజంగా గ్రేట్, నిజంగా సూపర్, నిజంగా 4000 years నుంచి వెలుగుతుందంటే అది సూపర్. అజర్బైజాన్ బాకు ఎప్పుడు వచ్చినా ఈ అగ్గికొండని మిస్ చేయకండి. సూపర్, చల్లగా ఉంటుందేమో, అక్కడ నించుంటే మీకు వేడికి తగులుతుంది గాలి, ఫ్రీగా ఉండొచ్చు, చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. దీని తర్వాత ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, దానికి వెళ్దాం. హిందూ టెంపుల్ ఉంది, హిందువులు కట్టారు ఆ రోజుల్లో వచ్చి ఇక్కడికి. రన్ 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 కోయ్ కోయ్, అగ్గిని కోయ్, కొండను కోయ్, కోడిని కోయ్. ఈ ముస్లిం దేశాల్లో మన పూర్వీకులు వచ్చి ఇక్కడ హిందువులు గుడి కట్టారు. సూపర్. అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చావు అమ్మాయి? This is the last place we visited today, Fire Temple and Zoroastrian Temple. Hindu temple also there, yeah? Yes, it's Okay, also sunset. Hindu temple. It's in the sunset time we visited here. ఓకే. సో మీరు చూసుకుంటే ఈ గుడిని ఫస్ట్ జొరాస్ట్రియన్లు కట్టారు. మీ అందరికీ తెలుసు జొరాస్ట్రియన్ దేవుడు మంట, అగ్గి. సో ఆ తర్వాత దీన్ని అరబ్బులు వచ్చి దీన్ని మొత్తం నేలమట్టం చేసేసారు. తర్వాత హిందువులు వచ్చి ఈ గుడిని కట్టారు. చూస్తున్నారు కదా, ఇది హిందూలో ఉందండి. హిందూలో ఎందుకు ఉందంటే ఇది వినాయకుడు, గణపతి బప్ప మోరియా. రండి రండి లోపల చూపిస్తానండి. అదిగో 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 వినాయకుడు, గణపతి బప్ప మోరియా. అదిగోండి. ఆ రోజుల్లోని వ్యాపారానికి వచ్చి కట్టుకున్నారు ఎవరు? వాళ్ళు. ఆ రోజుల్లో గణపతి బప్ప మోరియా ఆ రోజుల్లో వచ్చి వ్యాపారానికి వచ్చి, మరి దేవుడు ఉండాలి కదా, చాలా దూరం నుంచి వస్తారు. సో మన హిందువులు ఇది కట్టుకున్నారు. జొరాస్ట్రియన్లో అగ్గి, ఆ తర్వాత ఇది ముస్లిమ్స్, మొత్తం అందరూ వచ్చి వ్యాపారానికి వచ్చేవారు కాబట్టి ఇండియాలో వ్యాపారం అయితే కట్టుకున్నారు. బాగుంది. అదిగోండి, వా భలే ఉంది, సూపర్ ఉంది. ఆ రోజుల్లో తెచ్చుకొని పూజించే గణపతి. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవనాగరి లిపి అండి. ఇప్పుడు మీరు అది స్క్రీన్ షాట్ తీసి గూగుల్ ట్రాన్స్లేట్లో పెడితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఒక ఇస్లామిక్ దేశంలో, అజర్బైజాన్ లాంటి దేశంలో 90% ఉన్న ఇస్లామిక్ దేశంలో ఆ రోజుల్లో వాళ్ళు మనోళ్ళు వచ్చి హిందువులు గుడి కట్టిపోయారు అంటే అది నిజంగా గ్రేట్. చాలా బాగుంది. వాళ్ళు ధ్వంసం చేయలేదు, అది గ్రేట్. వీళ్ళు నిజంగా నిజమైన ముస్లిమ్స్ అంటే వీళ్ళు ధ్వంసం చేయకుండా అలా దాచారు మన కోసం. సూపర్. నిజంగా చూసుకుంటే ఫైర్ టెంపుల్స్ నిజంగా ఎంత బాగున్నాయంటే, జొరాస్ట్రియన్కి ఇప్పుడు మనకి విగ్రహాలు ఎలాగ ప్రతి దగ్గర గుళ్ళో ఉన్నాయో, ఆ రోజుల్లో జొరాస్ట్రియన్కి అగ్గే దేవుడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అగ్గి 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 అగ్గి. ఈ సింబల్ దేనికో చెప్పండి ఎవరైనా? భలే ఉంటుంది ఇది అణు రియాక్టర్ల మీద, బాంబుల మీద ఉంటుంది కదా ఇదే. మీరు చూస్తున్నారు కదా, జొరాస్ట్రియన్ల దేవుడు అహోర మాస్తా, ఆయన సుప్రీం గాడ్ అనమాట. వాళ్ళ గురించి జొరాస్ట్రియన్ల సిద్ధాంతం గురించి ఆ వీడియోలు ఇరాన్లో ఉంటే చూడండి, మీకు అర్థమవుతాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదంటే శివుడి విగ్రహం, నటరాజస్వామి విగ్రహం ఆ రోజుల్లో తెచ్చారు. మీకు గణపతిని చూపించాను, శివుని చూపించాను. బాగుందా? మీరు చూసుకోవచ్చండి, విగ్రహం భలే ఉన్నది. చిన్న విగ్రహాన్ని పెద్దగా చూపిస్తున్నారు. బాగుందా? అదిగోండి మెయిన్ విగ్రహం అయితే అది. అదిగో 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 మెయిన్ విగ్రహం. ఇది చిన్న ప్రతిమ అండి నటరాజస్వామిది. అంటే ప్రయాణంలో పెద్ద విగ్రహాలు తెచ్చుకోలేరు కదా, అందుకే చాలా చిన్న దెబ్బలే ఉంది, బుజ్జిగా. ఇక్కడ బోల్డ్ గుళ్ళు ఉన్నాయండి, అన్ని గుళ్ళకి హిందీలోనే రాస్తున్నాయి. మొత్తం అన్ని ఎక్కడ చూసినా మొత్తం గుడి అంతా చాలా బాగుంది. నిజంగా ఎప్పుడు వచ్చినా మర్చిపోకండి. ఈ రోజు ఆ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో పాతకాలంలోనే చాలా బాగుంది. హిస్టరీ సూపర్. ఎలా ఉందండి అజర్బైజాన్ దేశం? చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఐడా. Thank you so good. much. You're showing everything. Thank you so much. Okay. See you in India. Okay. See you in India. Okay. సో ఈ వీడియో ఎంతటితో సమాప్తం. అజర్బైజాన్ దేశం, రాజధాని బాకు, ఫైర్ టెంపుల్ అన్నీ నచ్చాయి అనుకుంటాను. దీని ముందు వీడియో రాజధాని బాకుని చూడండి. సో నెక్స్ట్ దేశం ఏదో గెస్ట్ చేయండి. ఓకే, అది ఏ దేశం చెప్పాలా? ఐడియా చిన్న క్లూ ఇస్తాను. అది ఏంటంటే ఏది మదర్ తెరిసా పుట్టినిల్లు, అదేంటి తర్వాత అలెగ్జాండర్ పుట్టినిల్లు. ఆ దేశానికి అయితే వెళ్తున్నాను. ఓకే, బాయ్ బాయ్. Bye bye, India.